సిద్దిపేట జిల్లా కేంద్రంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ రౌడీలు మరోసారి అల్జడి సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రాజీవ్ గాంధీ జయంతి పేరిట సిద్దిపేట వస్తున్న కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ముందస్తు సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు అలర్ట్ అయ్యాయి. గులాబీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారు. ఇక సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే మైనంపల్లి ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేటలో మరోసారి అల్జడి సృష్టించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారి లైవ్ లో అందజేస్తారు. రంగాచారి చెప్పండి, సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై ప్రీవియస్ గానే దాడి జరిగింది. మరోసారి దాడి జరిగే అవకాశాలు ఉన్నట్లయితే బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మమత. సిద్దిపేటలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు 3 రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది. రుణమాఫీకి సంబంధించిన అవగాహన సదస్సులు రైతులతో నిర్వహించడం కోసం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాల మీద చర్చించేందుకు సిద్దిపేటలో హరీష్ రావు క్యాంప్ ఆఫీసులో ఒక సమావేశానికి పిలుపునివ్వడం జరిగింది. అయితే మరోవైపు అటు మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటకు వస్తున్నట్టుగా సమాచారం వచ్చిన నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా భారీ ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి ఉంది. మైనంపల్లి హనుమంతరావు హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్తో తన అనుచరులతో వందిమాగదులతో పెద్ద ఎత్తున సిద్దిపేటకు తరలి వస్తున్నట్టుగా వాళ్ళకు సమాచారం ఉంది. రాజీవ్ గాంధీ జయంతి పేరిట సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో మరొకసారి అలజడి సృష్టించి తన వెంట వస్తున్నటువంటి అనుచరులతోటి గుండాలతోటి సిద్దిపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై దాడి చేయాలనే ఒక లక్ష్యంతో ఇక్కడికి వస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ముందస్తుగానే వాళ్ళు అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడంతా దాదాపు సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అట్లాగే సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వేలు, హుస్నాబాదు ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకులు, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఇక్కడికి చేరారు. వాళ్ళంతా కూడా రైతు రుణమాఫీకి సంబంధించిన చర్చ మీద చర్చించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకుని వాళ్ళంతా కూడా సిద్దిపేటలో అప్రమత్తంగా మంత్రి హరీష్ రావు కార్యాలయంలో ఇప్పుడు నడుస్తూ ఉన్నది సమావేశం, ఒకవైపు నడుస్తూ ఉన్నది. ఈ సమావేశంలో సిద్దిపేటకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళంతా ఇక్కడ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు మనకున్న సమాచారం మేరకు మరికొద్దిసేపట్లోనే 5 నుంచి 10 నిమిషాల సమయంలోనే మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించిన కాన్వాయ్ సిద్దిపేటకు చేరుకోబోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అయితే మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించిన కాన్వాయ్ ని బీజేఆర్ చౌరస్తా నుంచి కోమటిచెరు వైపు మళ్లించడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. అయితే మైనంపల్లి హనుమంతరావు పోలీసులు చెప్పినట్టు వింటాడా, లేక ఇక్కడికి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తాడా, క్యాంపు కార్యాలయం వద్ద గొడవ సృష్టించడానికి ప్రయత్నం చేస్తాడా అనే విషయం మీద ఇప్పుడు కొంత ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం నెలకొని ఉన్నది. పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను పంపించడానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ క్యాంపు కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని చెప్తూ ఉన్నారు. కానీ అసలు ఏం జరుగుతుందనే విషయం మాత్రం కొంత సందిగ్ధంగానే ఉంది. ఆయన వస్తే ఏం జరుగుతుంది అనే విషయం మీద కొంత అలజడైతే నెలకొని ఉన్నది. అయితే దేనికైనా సిద్ధమని చెప్పి వీళ్ళంతా కూడా సిద్ధమవుతున్నారు. ఒకవేళ మైనంపల్లి హనుమంతరావు కనుక హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ దగ్గరకు వస్తే మాత్రం ఒక రణరంగం లాంటి పరిస్థితి నెలకొని ఉందని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి అడిగి తెలుస్తున్నారు. చెప్పండి, మీరు ఒక యూత్ నాయకులుగా ఏంటి మీ అభిప్రాయం? మొన్న అర్ధరాత్రి 16వ తారీఖు అర్ధరాత్రి నుంచి మైనంపల్లి హనుమంతరావు మేము అనుకున్నట్టు విధంగానే ఈ డ్రామాలు చేస్తున్నాడు.
తన రాజకీయ పబ్బం గురించి ఈరోజు సిద్దిపేటకు రావడం జరుగుతుంది. ఏ అధికారం ఉందని చెప్పి నువ్వు ఇక్కడికి వస్తున్నావు, దానికి ఫస్ట్ వివరణ ఇవ్వాలి. ఇంకొకటి, మేము ఈరోజు ఇప్పుడు మీరు క్యాంపు కార్యాలయం లోపల ప్రతి ఒక్కరు ఒక వినతి పట్టుకొని క్యాంప్ కార్యాలయంకు రావడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ రైతులు. ఎక్కడ రుణమాఫీ జరిగిందో మీరు అదే వస్తున్నారు కదా మైనంపల్లి గారు, మేము మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాం. సిద్దిపేట యువకులమందరము మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాము. మేము సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో తిరుగుదామా, లేకపోతే తెలంగాణ మొత్తం ఏ నియోజకవర్గమైనా సరే మేము అంతెందుకు నీ కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదకు కాన్స్టిట్యున్సీకి పోదామా, నీకు ఛాలెంజ్ విసురుతున్నాము. సిద్దిపేట యువకులము యోజన విభాగం తరఫున, బీఆర్ఎస్ యోజన విభాగం తరఫున ఛాలెంజ్ విసురుతున్నాం. దీన్ని స్వీకరించి నువ్వు వస్తున్నావు కదా, ఇదే పీజీఆర్ చౌరస్తా నుంచి మేము రెడీగా ఉంటాం, మీ బండ్లోనే ఎక్కుతాం, అదే మెదక్ కాన్స్టిట్యున్సీకి వెళ్దాం. ఎక్కడ రుణమాఫీ అయిందో చూపిస్తావా, అదే విధంగా నువ్వు ఇక్కడికి వచ్చావా, వచ్చి నీ పని చేసుకుని వెళ్తే బాగుంటది. లేదు నువ్వు చేస్తా అంటే నీకు చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా యువజన విభాగం తరఫున మేము ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఇది హైదరాబాద్ కాదు బిడ్డ, ఇది సిద్దిపేట గడ్డ, ఇది హరీష్ అన్న అడ్డ. దేనికైనా తెగించి కొట్లాడే తత్వం మా దగ్గర ఉంది. మీరు ఆలోచన చేసి ఆలోచన విధానంతో మాట్లాడి వెళ్ళాలి. నువ్వు ఇక్కడ సిద్దిపేట ప్రశాంత వాతావరణంతో ఉంది, ఇక్కడికి వచ్చి నీ చిల్లర రాజకీయాలు చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి. మీరేమంటారు? సిద్దిపేట అంటేనే ఉద్యమాల కిల్లా. 2001లో స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు అంచెలంచెలుగా భారతదేశంలో మొత్తం స్థాపించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎదిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ అన్న గారి అడుగుజాడల్లో ఈరోజు ఎంతో గణనీయంగా అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రాన్ని, 10 ఏళ్ల నుండి పచ్చగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు సిద్దిపేట చూసుకున్నట్లయితే రాష్ట్రంలోకెల్లా నెంబర్ 1 చేసినటువంటి హరీష్ అన్న గారికి దక్కుతుంది. దీన్ని సిద్దిపేటను, పచ్చగున్న సిద్దిపేటను నిప్పు పెట్టడానికి ఈరోజు మైనంపల్లి హనుమంతరావు గుండాలు, కిరాయి గుండాలు ఈరోజు సిద్దిపేట మీదకి దాడి చేయడానికి వస్తున్నారు. దాడి చేయడానికి మేము విద్యార్థి విభాగం మరియు యూత్ విభాగం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి మళ్లీ పునరుత్తమైతే మైనంపల్లి గుండాలారా మేము తీవ్రంగా ఈరోజు మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఒక్కడికి రండి, మేము దేనికైనా మేము సవాళ్ళను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. హరీష్ రావు గారు సవాళ్ళకు విసిరిండు. నీకు దమ్ము ధైర్యం ఉంటే 2000 మైనంపల్లి హనుమంతరావుకి మీరు ఏం చెప్పారు? మైనంపల్లి హనుమంతరావు, నీవు ఓడిపోయిన మల్కాయిగిరిలో ఓడిపోతే ఈరోజు సిద్దిపేట మీద పెత్తనం చేయడానికి వస్తున్నావు. నీకు కనీసమైన సీము నెత్రం ఉంటే నీ కొడుకు నిలబడ్డాడు. ఈ రోజు మెదక్ కాన్స్టిట్యున్సీలో ఏ గ్రామానికన్నా ఏ మండలానికి పోదాం, మీ బండినే కూర్చుంటాం. మేము హరీష్ రావే కాదు, మేము విద్యార్థి నాయకులుగా, యోజన నాయకులు, మైనంపల్లి హనుమంతరావు వస్తే పరిస్థితి మేము తీవ్రంగా ప్రతి దాడి చేయడానికి మేము యువత విద్యార్థి విభాగం సిద్ధంగా ఉంది. మేము నువ్వు రాకను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి మీరేమంటున్నారు? గత 3 రోజుల నుంచి సిద్దిపేటలో అనేక రకాలుగా అనేక విధాలుగా అలజడి సృష్టిస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఒకటే విన్నపం, మీరు ఫస్ట్ హామీలను అమలు చేయండి. అమలు చేసి ప్రజలను మన్నల పొందండి. కానీ ఇలాంటి ఆగడాలకు పార్టీ క్యాంపు కార్యాలయ గేటును బద్దలు కొట్టి ఫ్లెక్సీ. హనుమంతరావు గారు ఇక్కడికి వస్తే మీ చర్య ఏమిటి? మైనంపల్లి హనుమంతరావు గారు ఇక్కడికి వస్తే చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. అసలు మేము తగ్గేదే లేదు. క్యాంప్ ఆఫీస్ కాడ ఎలాంటి ఉద్రిక్తత ఏర్పడినా కూడా దానికి కారణము మైనంపల్లి హనుమంతరావు గారు భరించాల్సి వస్తుంది. మీరేమంటారు? మైనంపల్లి హనుమంతరావు గారు ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు. ఏదో కిరాయి గుండాలను పెట్టుకుని 200 కార్లు పెట్టుకుని వస్తే దానికి ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది. ఆయన అసలు ఏట్లరావు తీరినోడు కూట్లరావు తీసినట్టు సిద్దిపేటకు వస్తే మేము జాడికి ప్రతిచర్య ఖచ్చితంగా తీసుకుంటాం. మరి ఎంత 200 మంది కాకపోతే 500 మంది రాని, 5000 మందితో రాని, మేము ప్రతి దాడి కంపల్సరీ తీసుకుంటాం. మీరేమంటారు? సార్ చిన్న మాట సార్, మైనంపల్లి హనుమంతరావు వస్తున్నాడు, బ్లాక్ ఆఫీస్ చౌరస్తా దగ్గర అవుతాడా, లోకల్ గా అవుతాడా? ఆయన ఆత్మవిమర్శన చేసుకోమను. ఆయన చదువుకున్న వ్యక్తి, ఇంగ్లీష్ లో మాట్లాడతాడు, అవగాహన రైతంతో రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ అన్నాడు కదా. ఒకటి సూటి ప్రశ్న, మా హరీష్ అన్న ఏమన్నాడో మరొకసారి మా హరీష్ అన్న పంపించిన వీడియోని మీరు కావాలంటే పంపిస్తాం, చెక్ చేసుకోమండి. 15 ఆగస్టు లోపల 2 లక్షల సంపూర్ణ రుణమాఫీ కావాలని చెప్పిండు. వాటితో పాటు 6 గ్యారంటీల్లోని 13 అంశాలను కూడా 13 హామీలను కూడా సంపూర్ణంగా చేయమని చెప్పిండు. వీడు ఏడే చేసిండు సార్? ఇక్కడ 2 లక్షల రుణమాఫీ కానే కాకపోయా రుణమాఫీ సంబరాలని ఒకసారి అంటాడు, ఒకసారేమో క్యాంప్ ఆఫీసర్ రేవంత్ రెడ్డి బొమ్మ అంటాడు. అరే భయ్, నీ ఆఫీసులో నువ్వు సోనియా గాంధీ బొమ్మ ఎందుకు పెట్టుకుంటావు? నీ ఆఫీసులో రాజీవ్ గాంధీ బొమ్మ ఎందుకు పెట్టుకుంటావు? అరే మా తెలంగాణ సాధించిన యోధుడు భయ్ మా కేసీఆర్ లేకపోతే ఇలా మీకు ముఖ్యమంత్రి పదవులు ఎక్కడి, మీకు ఆ పీసీసీ పదవులు ఎక్కడి? బాగా జాబ్తా చెప్తున్నాం. మైనంపల్లి హనుమంతరావు నువ్వు ఏదో కవింపు చర్యలకు పాల్పడతా అనుకున్నావు, మేమేం గాజులేసుకోలేము. నువ్వు వచ్చినావంటే నీ ఈ బలగొట్టుడు ఖాయం. ఏడికైతే ఆడికైతే చూసుకుందాం. మీరేమంటారు?
మరి ముఖ్యంగా మేము ఈరోజు సిద్దిపేట క్యాంప్ కార్యాలయం నుంచి మైనంపల్లి హనుమంతరావు గారికి ఒకటే హెచ్చరిక విసురుతున్నాం. మీరు ఏదైతే కార్యక్రమానికి వస్తున్నారో ఆ కార్యక్రమం మీ కార్యక్రమం మీరు చేసుకొని వెళ్ళండి. లేదు మేము సై అంటే మేము ప్రతి దాడికి సిద్ధంగా ఉన్నాం, మీరు సై అంటే మేము సై అంటాము. మరీ ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారికి ఒకటే తెలియజేస్తున్నాం, మీరు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఓడిపోయారు, మీకు ఏ అధికారం ఉందని సిద్దిపేటకు వస్తున్నారు, అది వివరణ ఇవ్వండి అంతే. దానికంటే ముందు ఏంటంటే తెలంగాణ ప్రజలకు మోసం చేశారు మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణ ప్రజలకు మోసం చేసింది. ఇచ్చిన హామీలను నెరవేర్చడం చాటగాక ఈ దాడులు ప్రతి దాడులు చేయడం తప్పు. ఏదైతే మైనంపల్లి హనుమంతరావు గారు సిద్దిపేట మీద దాడి చేస్తా అని చెప్పి నిర్ణయించుకొని వస్తున్నారో, మిస్టర్ ధైర్యం దమ్ము ఉంటే మొన్ననే ఎంపీగా పోటీ చేసి గెలవనుండి, లేకపోతే సిద్దిపేట చేసిన అభివృద్ధిని నువ్వు ఎక్కువ చేసి మాట్లాడాలి తప్ప ఏదో దాడి చేస్తాం అంటే మేము చాలాసార్లు 3 సార్లు చూసాం. 3 సార్లు కూడా ఏదో నువ్వు వెహికల్ గుండాలు తీసుకొచ్చి ఇట్లా ర్యాలీగా పోతున్నావు. ఇప్పుడు గట్టేవు కానీ దాడి చేస్తాడే మాత్రం చేయడానికి ఎవరు రెడీగా ఇవ్వలేరు. సిద్ధంగా ఉన్నాం, పొట్టు తరిమి కొట్టేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. మొన్న రాత్రి సిద్దిపేట మన మైనంపల్లి హనుమంతరావు గుండాలు సిద్దిపేట హరీష్ అన్న ఇంటిపైన దాడి చేయడం చాలా దురదృష్టకరము. హరీష్ అన్న 10 సంవత్సరాలు పార్టీ అధికారంలోనే ఉంటాడు. ఇతర పార్టీ నాయకులకు కూడా హాని చేయనటువంటి వ్యక్తి. ఇవాళ హనుమంతరావు సిగ్గులేని హనుమంతరావు నువ్వు మల్కాజ్గిరిలో ఓడిపోతే సిద్దిపేటలో సంకనాకానికి వస్తున్నావా నేను అడుగుతున్నా సూటి ప్రశ్న. ఇవాళ సిద్దిపేట హరీష్ అన్న అడుగు ఈడ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయాలని చేసినావు అనుకో బిడ్డ, నిన్ను తరిమి తన్ని కొట్టడానికి ఇవాళ విద్యార్థి విభాగం సిద్ధంగా ఉన్నది. రాబోయే రోజులలో ఈపు విమానం మూతపోవడానికి సిద్ధంగా ఉన్నాం. తస్మా జాగ్రత్త. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అని చెప్పడం జరిగింది. అందులో ఒక్కొక్క క్వశ్చన్లో 3 ఉన్నాయి. ఒకటి గృహలక్ష్మి అని, ఒకటి ఇట్లా అన్ని రకాలుగా ఉన్నాయి. కానీ ఏది కూడా సక్రమంగా నిర్వహించలేదు. అదేవిధంగా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి 3 విడతలు అన్నాడు. 3 విడతలలో కూడా మైనంపల్లి హనుమంతరావుకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మైనంపల్లి హనుమంతరావు గారికి ఒకటే, సిద్దిపేటలో చిచ్చులు పెట్టకు, ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టకు. ఎందుకంటే ఎక్కడైతే ఉన్నావో అక్కడ ఉండి నీ కార్యక్రమాలు చేసి ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకో. మీరేమంటారు? గతంలో మైనంపల్లి హనుమంతరావుకు గట్టిగా బుద్ధి చెప్పిన సిద్దిపేట గడ్డ ఇది, హరీష్ అన్న గడ్డ. మళ్ళీ ఇంకోసారి సిద్దిపేటకు వస్తే ప్రతి ఒక్క ఇంటి నుంచి మైనంపల్లి హనుమంతరావును ఒక సైనికుల్లాగా బయటకు ఎలగొట్టి తీరుతాము. ఇది హరీష్ అన్న అడ్డ, సిద్దిపేట గడ్డ. హరీష్ రావు గారు గత 10 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉండి కూడా ఏ ఒక్కరి మీద కూడా దాడి చేయకుండా ఎలాంటి మంచి ప్రశాంతమైన వాతావరణంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్లారు. కానీ ఇలాంటి మైనంపల్లి గుండాలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి పని చేద్దామని ఆలోచించకుండా ఇలాంటి ఆంధ్రప్రదేశ్ లాగా పల్నాటి పౌరుషం లాగా తెలంగాణను తీసుకురావడం ఇది చాలా చెడ్డకరం. ఖబర్దార్ మైనంపల్లి. మీరేమంటారు? అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక దద్దమ్మలు ఇది ఒక కార్యం పెట్టుకున్నారు. ఈ ప్రోగ్రాం అన్నేమన్నాడు, 6 గ్యారెంటీలు రుణమాఫీ చెయ్యి, ఒక గట్టిపోసలాగా హెచ్చరిస్తా అన్నాడు. అంతకంటే రాజీనామా చేస్తా అన్నాడు. ఇంకంతకంటే ఇంకేమో దమ్ము ధైర్యం ఉంటే, ఏమైనా సిగ్గు దానిపైన మీకు సమాధానం ఉంటే ఏమో ఒక్కడన్నా నాకు ఇద్దరికి నాకు ఉన్నాయి 2,92,000 నాకు నా భార్యకు ఒక్కటి కూడా ఇది వరకు మాఫీ కాలేదు. నువ్వు చేతగా దద్దమ్మా ఎందుకుంటున్నావు? అనవసరంగా మా అన్న కాదు, నువ్వు రాజీనామా చెయ్యి. ఈ రోజు మైనంపల్లి హనుమంతరావు గారిని చూస్తే వారి మతి భ్రమించినట్టుగా అర్థమవుతుంది. ఈ రోజు రైతు ఏదైతే ఇస్తాన్నారో అది రుణమాఫీ కాకపోవడంతో ఈ డైవర్ట్ గా ఈ రోజు ఇక్కడ చేస్తే ఏదో దాదాగిరి చేస్తున్నట్టు నువ్వు హైదరాబాద్ నుంచి గుండాలను తీసుకొచ్చి ఈ రోజు ప్రశాంతత ఉన్న ఈ సిద్దిపేటను మీరు ఏదో అల్లల్ని సృష్టిద్దాం అనుకుంటున్నారు. బిడ్డ, నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, ఒక ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ అంటే ఒక రెసిడెన్స్ అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. వారి సొంతమైన ఫోటోలు పెట్టుకోవచ్చు, ఏదైనా చేస్తుంది. నువ్వెవడు? నీకు శాతనైతే నీ కొడుకు ఈ రోజు చిన్న పిల్లాడి చేష్టలు చేస్తుంటావు. ఈ రోజు హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్తుంటే నీ కొడుకు 5-6 కాన్వాయిలతోటి సైరన్లు మోగించుకుంటూ ప్రజలకు ఇబ్బంది పెడుతుండు. నీ కొడుకుని కంట్రోల్ చేయని శాతగాని ఈ రోజు సిద్దిపేటలో వచ్చి నువ్వు ఏం పీకుతావని కూడా ఈ సందర్భంగా మైనంపల్లి. అయ్యా మైనంపల్లి హనుమంతరావు గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే కనీసం నీ కొడుకు తాడ పెత్తనం చెలలేక మరి ఈ రోజు సిద్దిపేటలో పెత్తనం చేయడానికి వస్తున్నావు. ఖబర్దార్ హరీష్, నీకు ఏ పదే ఉన్నది? కనీసం నీకు దమ్ము ధైర్యం ఉంటే. కానీ పోలీసులు లేకుండా ఒక్కరిని ఉంటారు కదా, మేమున్నాం. నీ దమ్మేందో మా దమ్మే చూసుకున్నాం. ఇప్పటి నుంచి ఇప్పటికైనా అడుగు పెడితే బిడ్డ ఖబర్దార్ అని హెచ్చరిస్తాం. ముఖ్యంగా హనుమంతరావు గారికి చెప్పేది ఏంటంటే, హరీష్ రావు గారు ఉద్యమ నాయకుడు, ప్రజానాయకుడు. మీకేం చరిత్ర ఉంది?
నీకు గుండాగిరి, రౌడీజం, రౌడీ షీటర్ జరుగుతుంది. గతంలో నిన్ను హైదరాబాద్ నగర బహిష్కరణ చేసిన సంగతి మర్చిపోయినావా? ఈ గుండాగిరితోని ప్రజలు హర్షించరు. ప్రజానాయకుడు ప్రజల గుండెల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న హరీష్ అన్న ఎక్కడ, నువ్వెక్కడ? ఖబర్దార్, హరీష్ అన్నను కవింపు చర్యలకు పాల్పడితే మైనంపల్లి హనుమంతరావు గారు ఖబర్దార్. మన సిద్దిపేట మొత్తము రెచ్చగొడుతుండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం రెచ్చగొడితే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీ ప్రభుత్వం చేసుకోవాలి. ఆ పార్టీకి ఈ పార్టీని అంటే మాత్రం ఊకోరు. ఇక్కడ ఎక్కడి నుంచో మేదకు నుంచి వచ్చి మేదకు ఇవరకు అన్ని పార్టీలు మారినావు నువ్వు. మేము ఏ పార్టీ మరి ఒకటే పార్టీ ఉన్నాం. నువ్వు ఇక్కడికి వచ్చి లొల్లి పెడతా అంటే సిద్దిపేట ప్రజలు ఎవరు ఊకోరు. ఇది మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చెప్తున్న విషయం. మైనంపల్లి హనుమంతరావు ఏ ఉద్దేశంతో అయితే సిద్దిపేటకు వస్తున్నారో ఆయన తన కార్యక్రమాన్ని ప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహించుకుని వెళితే ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రశాంత వాతావరణంలో ఆయన కార్యక్రమం నిర్వహించుకుంటే ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి క్యాంప్ కార్యాలయం వద్ద గనక అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తే, క్యాంప్ కార్యాలయంపై దాడి చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 3 నుంచి 4 వేల మంది కార్యకర్తలు ఇక్కడికి చేరి ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలంతా ఇక్కడ మోహరించి ఉన్నారు. ఏ క్షణం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. పోలీసులు కూడా ఈ వాతావరణాన్ని చెడగొట్టకుండా ప్రజాస్వామిక వాతావరణంలో వాళ్ళు నిర్వహించుకోవడానికి అవకాశం ఇవ్వాలి తప్ప ఒక పక్షానికి పక్షపాతంగా వ్యవహరించకూడదు. ఒకరికి పర్మిషన్ ఇచ్చి ఇంకొకరికి పర్మిషన్ ఇవ్వకుండా సమావేశాలు నిర్వహించుకోకుండా అడ్డుకోవడం సరైంది కాదని చెప్పి కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టకుండా, సిద్దిపేటలో ఉన్నటువంటి ఒక ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టకుండా చర్యలు తీసుకోవాలి. మైనంపల్లి హనుమంతరావు ఇక్కడికి వస్తే మాత్రం చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయని చెప్పి చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లోనే ఏం జరగబోతుందో కూడా మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.